ప్రభు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనము ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగిన వారమై ఆత్మీయ సహవాసములో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మించక ముందు ఆయన చాలా ఉన్నతమైన గొప్ప దేవుడుగాను, ఎన్నో ప్రణాళికలు పరలోకములో తండ్రి ఎదుట కలిగి ఉన్నటువంటి దేవుడుగాను ఉన్నాడు. మరి దేవదూతల సమూహము ద్వారా ఘనత పొందే మహా గొప్ప ధన్యకరమైనటువంటి దైవత్వంలో నిలిచి ఉన్నారు. అన్ని విషయాల్లో పరలోకము ఆనందముతో నింపబడుతూ వచ్చింది. మధ్యకాలంలో ఒక దేవదూత తన ఇష్టానుసారమైన తలంపులు కలిగి ఉన్నప్పుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆ మహా గొప్ప స్థానములో నుండి ఆ దేవదూతను అగాధములోనికి నెట్టివేయటము జరిగి ఉన్నది. అగాధములోనికి నెట్టివేయబడిన దేవదూత లూసిఫర్ తగిన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంది. మరి జలములతోనూ చీకటితోనూ ఉన్నటువంటి ఈ భూమిని దేవుడు తన మహిమ కొరకు మార్చుకోవాలని తను చేయవలసిన పనులన్నీ కూడా భూమండలంలో దేవుడు జరిగించాడు. ఆ తర్వాత ఈ అందమైన సృష్టిని, అందమైన భూమండలాన్ని పరిపాలించటానికి ఒక వ్యక్తి కావాలని తను నిర్ణయించుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, తన పోలిక చొప్పున నిర్మించబడి ఉండాలని నిర్మించాడు. అతనికి ఆదాముగాను, తనకు సాటిన సహకారి కావాలని తన ఎముకలో ఎముక, తన మాంసంలో మాంసాన్ని తీసి ఆ ఒక నారిని సిద్ధపరిచాడు. ఇద్దరు కూడా చక్కగా జీవిస్తూ ఉన్నారు. మంచి ఫలాలు, చెడ్డ ఫలాలు, మంచి ఫలాలు, జీవవృక్ష ఫలాలు ఈ విధంగా డివైడ్ చేయబడ్డాయి. ఈ ఫలాలని మీరు తినొచ్చు, కానీ ఆ ఫలాలు మాత్రం మీరు తినకూడదని దేవుడు చెప్పాడు. కానీ తినకూడదని చెప్పిన ఫలాన్ని అపవాది ప్రోత్సాహం ద్వారా అవ్వ తీసుకోవటం, దాన్ని తీసుకొచ్చి ఆదమ్మ గారికి ఇవ్వటం, ఇద్దరు కలిసి తినటం, శాపగ్రస్తులు అవటం, మహా గొప్ప ఏదేను తోటలో నుండి వెలివేయబట్టం, వారు సంతానాభివృద్ధిని కలిగి ఉండటం, వారి ద్వారా దేశము విస్తరించటం. మానవులు దేవుని చిత్తంలో నిలిచి ఉండలేదు కాబట్టి మొదటి రాక జలప్రళయం ద్వారా ప్రజలు నశించటం, నోవాహు కుటుంబం ద్వారా మరలా వ్యవస్థ అంతా కూడా మానవ సమాజం విస్తరించటం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత మానవులు మరల తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు మరి తండ్రిని దేవుడు వీరిని క్షమించేది లేదు, అందరిని అగ్ని గంధకాల ద్వారా నశింప చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమండి మనలను రక్షించటానికి మీరు అపవాది సంబంధమైన మనసు కలిగి ఉండొద్దు, దేవుని సంబంధమైన మనసు కలిగి ఉండండి అని తెలియచేయటానికి ఈ లోకంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనిషి అవతారంలో రావటము జరిగింది. ప్రియులారా, మరి ఆయన వచ్చి కన్యమరియ గర్భము ద్వారా పాపము లేకుండా వరపుత్రుడుగా ఈ లోకంలో జన్మించి పెద్దవాడై సర్వ సమాజానికి దేవుని మాటలు ప్రకటిస్తూ రక్షణ సంకల్పాన్ని ప్రజలకు బోధిస్తూ ఆయన యొద్దకు వచ్చి విశ్వసించిన వారందరినీ కూడా స్వస్థపరుస్తూ చాలా గొప్పగా దేవుని ప్రణాళిక ముందుకు నడిపిస్తూ వచ్చాడు. ఆయన నెరవేర్చవలసిన ప్రక్రియ అంతా కూడా ఆయన నెరవేర్చడం జరిగింది. ప్రియులరా, యేసయ్య జన్మించి దరిదాపు 2025 సంవత్సరాలు, 2025 ముగించుకొని 26లోనికి ప్రవేశించవలసిన సమయము పెద్దలు నిర్ణయించిన పద్ధతి ప్రకారం సమీపిస్తూ ఉంది. ఆయన జన్మ రహస్యాలను, ఆయన జన్మలో ఉన్నటువంటి గొప్ప విలువలను, ఆయన జన్మలో ఉన్న మెళుకువలను
ఆయన వాక్యాల ద్వారా ఈ సందర్భాలలో మనం జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని చరిత్రలు, కొన్ని ప్రవచనాలు, కొన్ని నెరవేర్పు, దేవుని సంకల్పం, వీటన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ మహిమ కలిగినటువంటి కార్యాలను తలంచుకుంటూ సంతోషిస్తూ ప్రభువుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందు కొనసాగటం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ లోకంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారు రావటం ద్వారా ఈ సమాజానికి కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటి? అంతకుముందు వారు ఎందుకు పొందలేదు? యేసు ప్రభు ద్వారా మాత్రమే ఆ ప్రయోజనం పొందటానికి ఎలా యోగ్యులయ్యారు? ఆయన పవిత్రమైన జీవితం, ఆయనలో ఉన్నటువంటి ఒక విలువైన మానవత్వంలో దైవత్వాన్ని ధరించుకున్నటువంటి ఆ పద్ధతులు సర్వసమాజానికి ఒక మాదిరిని చూపించాయి. ప్రియులారా, ఆయన కోరుతూ ఉన్నటువంటి విధానాలేంటి? ఈ లోకంలో ఉన్న మానవులందరినీ ఆయన కోరుతున్న విధానాలేంటి? నెంబర్ 1, లోకాసు వార్త 13వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు మనం ఒకసారి చదువుకున్నట్లయితే అక్కడ ప్రభు కొన్ని మాటలు తెలియజేస్తున్నారు కొందరు ద్వారా. కొందరు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఈ లోకంలో వారి జీవితాలను ముందుకు నడిపించుకుంటూ ఉండగా మరి వారిని మీరు నేర్చుకోవాల్సిన పద్ధతులు, మీరు తెలుసుకోవాల్సిన పద్ధతులు ఇలా ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ వచ్చిన విధానం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చదవమ్మా. వారు గలిలయలో ఉన్న వారందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కాదని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అంటే యేసు ప్రభువు వారి వద్దకు వచ్చి కొంతమంది ఇతరుల మీద నేరాలు మోపుతూ ఉన్నారు. ఎవరి మీద? పిలాతు, గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిసి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? ఏమండి, ఎవరు పాపులు, ఎవరు పరిశుద్ధులు? ఈరోజు కొంతమంది వారు బలహీనతలను వారిలోనే పెట్టుకుంటారు. ఏమండి, బయటకు వచ్చిన కాడ నుంచి నలుగురు ముగ్గురు కూర్చున్న కాడ నుంచి వాళ్ళ గురించే మాట్లాడటానికి ప్రయత్నము చేస్తారు. వారిట్ట వీరిట్ట అని చెప్పి మాట్లాడటం కొనసాగిస్తూ ఉంటారన్నమాట. అయ్యో నేనేంటి, నా బలహీనత ఏంటి? ఒకసారి పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. మాట్లాడుతూనే ఉంటారు, విమర్శిస్తూనే ఉంటారు. ప్రియులారా, ఈరోజు మనం ఎవరు ఎలాంటి వారు అని కనుక ఆలోచించడానికి మనం ప్రయత్నం చేస్తే సమరయ స్త్రీ లేకపోతే పాపాత్మురాలైన స్త్రీ, వాళ్ళని చూడండి, దేవుడు వారి పట్ల ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడు. పాపాత్మురాలైన స్త్రీ అంట పాపం చేస్తుంటే ఎవరో చూశారంట. అందుకొరకని మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపివేయాలని చెప్పి ఆమెను పరుగెత్తింపజేస్తూ ఉన్నారు. ఆ సమయానికి యేసు ప్రభు అక్కడ దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు. ఆమె పరిగెత్తుకొని ఆయన యొద్దకు వెళ్ళింది. ఈ మత నాయకులు, ఈ రాళ్ళు తీసుకుని కొట్టేవారంతా కూడా, బతుకుడా ఈమె మోసే ధర్మశాస్త్ర ప్రకారము పాపము చేస్తూ ఉండగా పట్టబడింది, రాళ్ళు తీసుకుని కొట్టమని ధర్మశాస్త్రం చెప్తుంది. మరి నీ తీర్పేంటి ఈమె పట్ల అన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడు? నేను చెప్పి ఆయన ఏదైనా సొంత మాట చెప్తే ఇతను మోసే ధర్మశాస్త్రాన్ని అవమానపరుస్తున్నాడని ఇతని మీద నేరం వేస్తారు. ప్రభువారి మీద నేరం వేసి శిక్షకు అప్పచెప్తారు. లేదు, మోసే ధర్మశాస్త్రం ప్రకారం చేయండి అంటే ఇంకా మోసే ధర్మశాస్త్రం ఉన్నది కదా, ప్రత్యేకంగా నువ్వు బోధించేది ఏంటని చెప్పి యేసు ప్రభువుని కించపరిచి మాట్లాడతారు. అందుకొరకు యేసు ప్రభు ఏం చేశాడు? ఏం సమాధానం చెప్పకుండా వాళ్ళ వైపు, నేల వైపు ఏదో రాస్తున్నట్లుగా చేస్తాడు.
ఆయన గురించి అందరికీ భయమే. ఆయన దేవుడు అన్న సంగతి వాళ్ళకి తెలుసు. కాకపోతే సమాజంలో ఒప్పుకోవడానికి ఇష్టపడరన్నమాట. ప్రజలందరిలో ఇదిగో నువ్వు కూడా ఈ లోపం కలిగి ఉన్నావు అని చెప్పి దేవుడు చెప్తాడేమో, నా గురించి ఏమైనా రాస్తాడేమో అని చెప్పి ఏం చేశారు, ఒకళ్ళకొకళ్ళు ఆ రాయిని అక్కడే విడిచిపెట్టి ఎవరికి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం జరిగింది. అందరూ వెళ్ళిపోయారు, ఆమె ఒక్కతే ఉంది. ఆమెతో యేసుప్రభువు ఏమన్నారు, అమ్మా అని పిలవటం జరిగింది. అలాగే నేను కూడా నేనేమీ అనను, ఇక నుంచి మారు మనసు పొందు, నశించిపోయే విధానాలకు ప్రత్యేకించబడి మారు మనసు పొందు, క్రమముగా జీవించు. అప్పటి నుంచి ఆమె నశించిపోయే మార్గములో నుండి మేలుకొల్పబడి దేవునికి మహిమార్థమైన జీవితం జీవించడం ప్రారంభించింది. ఈరోజు బయటపడిన వారు బలహీనులుగా ఉంటారు, బయటపడని వారు వారి బలహీనతలు వారిలోనే ఉంటాయి, కానీ వారు బలవంతులుగా ఉంటారు. ఇతరులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. ఎవరు బలహీనతల వారు గుర్తించి నేను ఈ స్థితిలో నుండి విడుదల పొందాలి, నేను మారు మనసు పొందాలని ఎవరైతే దేవుని వాక్యం ద్వారా తీర్మానం తీసుకుంటారో అట్టి వారంటే దేవునికి ఎంతో ఇష్టం. ఏమండి, విమర్శించడం మార్చుకోవాలి. నేను నశించిపోయే స్థితిలో ఉన్నానా, నేను మంచి స్థితిలో ఉన్నానా పరిశీలన చేసుకుంటూ దేవునికి సమర్పించుకునే విధానంలో మనం ఉండాలి. యేసుప్రభు అంటున్నారు, ఇదిగో మీరు ఎవరో నశించిపోతున్నారు అంటున్నారు కదా, వారు మంచివాడు కాదు అంటున్నారు కదా, మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాంటి వారుగానే నిలిచిపోతారు. వారిని దేవుడు గద్దించాడు. ఈరోజు మనందరం కూడా ఇతరుల వైపు చూడటం కాదండి, ఇతరులను విమర్శించడం కాదండి, దేవుని వద్ద మనం నేర్చుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి నుండి మనం విడుదల పొందటానికి మనం యేసుప్రభు వారిని వెంబడించాలి. యేసుప్రభు చెప్పాడు కదా, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడని యేసుప్రభు చెప్పాడు కదా. ఈరోజు మనందరము కూడా నశించిపోయే మార్గములో నుండి ప్రభు చూపించిన మార్గములో నడుస్తున్న వారముగా మనం ఉన్నప్పుడు అదే ధన్యకరమైన జీవితం, అదే ఆశీర్వాదకరమైన జీవితం, అదే దేవునికి ఇష్టమైన జీవితం. ఈరోజు నశించిపోయే మార్గంలో నుండి మనం రక్షణ పొందాం. ఈ రోజున నశించిన వారికి ఒక ఆలోచన అయితే నశించిపోయే వారికి మరొక ఆలోచన. నేను నశించిపోయే స్థితిలో నుండి నేను ప్రభు రక్షణలోనికి వచ్చాను అనే వారికి మరొక ఆలోచన. ఈరోజు రక్షణ సంకల్పాన్ని చాలామంది ఈరోజు ఏం చేస్తున్నారు, రక్షణ సంకల్పాన్ని ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే మర్చిపోతున్నారు. రక్షణ సంకల్పాన్ని మర్చిపోయి శరీర సంకల్పాన్ని ఈ రోజున వారు నెరవేర్పు కొరకు ఇష్టపడుతున్నారు. ప్రియులారా, శరీర సంకల్పం, రక్షణ సంకల్పం, మీరు ఏ నెరవేర్పు కొరకు ఆశ కలిగి ఉన్నారు? ఏ నెరవేర్పు కొరకు ఆశ కలిగి ఉన్నారు? ఎస్, రక్షణ సంకల్పం యొక్క నశించిపోయే జీవితంలో నుండి ప్రభు పిలుపునందుకొని రక్షణ సంకల్పంలో ఉన్న జీవితంలో మనం నమ్మకస్తులుగా ఉన్నామా పరిశీలన చేసుకొని దేవునికి ఇష్టంగా జీవిస్తే ఆ జీవితం ప్రభు దగ్గర గుర్తింపులో ఉంటుంది. ఈరోజు చాలామంది ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, చెయ్యి పైకి ఎట్లయితేంది, మరలా ఈ చెయ్యి పైకి లేవాలంటే ఇంకే పాస్టర్ గారి దగ్గర పోయి చేయించుకోవాలి, ఎక్కడున్నారు? ఈరోజు నేను మరి ఆ పని చేయాలనుకుంటున్నాను, ఆ పనిలో నాకు ఫలింపు ఉంటుందా లేదా చెప్పేది ఎవరో? ఈ విధంగా అంటే లోకస్తులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదైనా పోగొట్టుకున్నారనుకోండి, ఏం చేస్తున్నారు, పోగొట్టుకున్న దాన్ని ఎక్కడుందో ఎవరు చెప్తారు? పలానోళ్ళ దగ్గరికి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవటం, వాళ్ళకు ఫోన్ చేయటం, వాళ్ళతో మాట్లాడటం,
వాళ్ళు ఒక 1000 కొట్టమంటారు, కొట్టడం. ఈ మధ్యకాలంలో ఏదో సేలు తిప్పేవాళ్ళు ఉన్నారంట, అటు వెళ్తున్నారు. అంటే లోకస్తులు ఏదైనా సాధించాలనుకుంటే ఏం చేస్తున్నారు? లోకానుసారమైనటువంటి సాతాను సంబంధమైన వాటి వైపు పరుగులెడుతున్నారు. దేవుని బిడ్డలు కూడా వాళ్ళ జీవితాలు, దేవుని బిడ్డల గురించి చెప్తున్నా, దేవుని బిడ్డలు కూడా నశించిపోయే మార్గంలో నుండి రక్షణ పొందిన వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మనం అనుకున్నది జరగాలంటే మనం ఎక్కడికి వెళ్తే జరుగుతాయి, మనం ఫలించాలంటే మనం ఎక్కడికి వెళ్తే ఫలిస్తాం. ఎక్కడికి వెళ్ళినా ఫలించవు. దైవ చిత్తానుసారంగా నిలిచి ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ ఫలము నీ అందే నిలిచి ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తాను. అవునండి, మనం దైవ చిత్తానుసారంగా ఉన్నప్పుడు మన ఫలము ఇంకొకరు ఎత్తుకొని పోవడానికి అవకాశము ఉండదు. ప్రియులారా, ఈరోజు నీ ఫలము నీ దగ్గరే ఉంది, మరి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు పరుగులెడుతున్నావు? ఇది మానవ కోరిక, మానవ ఆలోచన. కాబట్టి మారు మనసు పొందిన వారికేమో ఒక బాధ, మారు మనసు పొందని వారికేమో ఒక బాధ. మరి రక్షణ సంకల్పాన్ని నెరవేర్చేది ఎవరు? రక్షణ సంకల్పాన్ని నెరవేర్చేది ఎవరు? దేవుడు ఎలా నెరవేరుస్తాడు? తోమ యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. నేనే యేసు ప్రభువునంటే తోమ ఏమన్నాడు? యేసు ప్రభువే. తోమ ఆయన శిష్యుడే, కానీ నీ గాయాలలో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనన్నాడు. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది? స్వయంగా తనతో ఉన్న శిష్యుడు, తన శిష్యుడు దేవుడు. ఇద్దరి మధ్య ఏమి లేదు, ఇద్దరి మధ్య ఒక నమ్మకం లేదు. వెరీ గుడ్ డాక్టర్ గారు, మంచి మాట చెప్పావు. ఇద్దరి మధ్య నమ్మకం లేదు. ఎదురెవరున్నారు? శిష్యుడు ఉన్నారు. ఎవరైతే ప్రత్యక్షమయ్యారు? యేసు ప్రభు ప్రత్యక్షమయ్యారు. అరే, యేసు ప్రభు ప్రత్యక్షమైతేనే ఆ అపనమ్మకం అనే మైండ్ మెదులాడుతూ వచ్చింది. ఈరోజు నువ్వెంత, నువ్వు మారు మనసు పొందినా, బాప్తీసం తీసుకున్నా, బలలో చేవేసినా, ఏదైనా ఒక పని ప్రారంభించాలనుకున్నప్పుడు ఎవరు ప్రార్థన చేస్తే బాగుంటుందని ఎతుకులాట మొదలు పెడతా ఉంటారు. మిగతా టైంలో నీ పని చేసుకుంటావు, నీ ప్రయాణం నువ్వు చేసుకుంటావు. ఏదైనా ఇంట్లో ఏదైనా ఒక కార్యం జరిపించాలనుకున్నప్పుడు ఏ రోజు మంచిదంట, మరి మిగతా రోజులు మంచివి కాకపోతే మరి నువ్వు చచ్చిపోవాలి కదా, ఎందుకు బతికావు? ఈరోజు మనుషుల యొక్క మనస్తత్వాలు, వాళ్ళకి ఏదైనా అవసరాలు ఏర్పడ్డప్పుడు మంచి రోజేది, చెడ్డ రోజేది. మరి నువ్వు అనుదినము బ్రతకవలసిన పద్ధతిలో సాగిపోతున్నాయి కదా, మరి అనుదినము నువ్వు బ్రతకవలసిన పద్ధతుల్లో దినాలు సాగిపోతున్నప్పుడు అవి మంచి రోజులు కాదా? కాబట్టి ప్రియులారా, మనుషులు ఎలా అలవాటు పడ్డారంటే వాళ్ళ ఆలోచనలను నెరవేర్చుకోవటం కోసం మనుషులు అలవాటు పడ్డారు అని కూడా ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. అమ్మా, దేవుని చిత్తంలో ఏదైనా దేవుడు నీ పట్ల నెరవేర్చాలని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన నీ పట్ల ప్రణాళిక నెరవేర్చడానికి అవకాశం లేదు అని దేవుని చిత్తంలో ఉందనుకోండి, నువ్వెన్ని ఉపవాస ప్రార్థన చేసినా దేవుడికి నెరవేర్చడికి అంతే. వాస్తవా కాదా? అవునా కాదా? అవును. కాబట్టి ప్రియులారా, మరి దావీదు గారికి ఒక కోరిక ఉంది. ఏంటి? నేను 2 రాజ్యాలకు రాజు అయ్యాను, నేనే మందిరం కట్టాలని దావీదు గారికి ఒక కోరిక ఉంది. కానీ దేవుడు ఏమన్నాడు? వద్దు నాయన, మందిరం నువ్వు కట్టొద్దు, నీ కుమారుడైన సొలొమోను ద్వారా నేను కట్టిస్తా. నీ ఆలోచన మంచిదే, కానీ నువ్వు నెరవేర్చలేవు. ఎన్ని బలులు అర్పించినా కాదు, నేనే నెరవేర్చాలి. తనలో మంచి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన చేయలేడిక. ఎందుకంటే దేవుని చిత్తాన్ని కాదని నువ్వేం చేయాలని ప్రయత్నం చేసినా అది జరగదు. కొన్ని విషయాలు మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనోడున్నాడు, ఎప్పుడు డ్రింక్ వేస్తూనే ఉంటాడు. అతను ఒక మానవ ప్రయత్నాన్ని కొనసాగించాడు. దేవుడు అద్భుతం చేశాడు. మరి నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది, 24 గంటలు దేవుని సన్నిధిలో ఉంటారు. ఆ అమ్మాయి జ్ఞాపకం ఎరిగిన కాడి, సండే స్కూల్ అనుభవం కాడి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని బిడ్డగానే జీవిస్తూ వచ్చింది. కానీ ఆమె ఒక
కోరికను దేవునికి అప్పగించి ప్రార్థన చేస్తుంది, నెరవేరలా. సరే, తన యజమాని యొద్దకు వెళ్ళి, అయ్యా నువ్వు మారు మనసు పొందు, దేవుని యొద్దకు రా, దేవుడు నెరవేరుస్తాడంటే ఏమంటున్నాడు తెలుసా? అమ్మా ఏమంటున్నాడు తెలుసా? అదిగో వాళ్ళు తాగుబోతులు, దేవుని యొద్దకు రారు. మరి వాళ్ళ పట్ల ఎందుకు నెరవేరింది? మరి నా పట్ల కూడా దేవుడు నెరవేర్చవచ్చు కదా, దేవుడు ఎందుకు నెరవేర్చట్లేదు? ప్రశ్నిస్తూ ఉన్నాడు. తన భార్య దగ్గరికి వస్తే విశ్వాసంతో తను అనుకున్నది నెరవేర్చుకోవాలని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అఫ్కోర్స్ ఎక్కడికెక్కడికో తిరిగి వచ్చింది. ఏదో ఈ మధ్యకాలంలో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ జరుగుతాయి, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ జరుగుతాయి అనే విధానాలు కూడా వస్తున్నాయి. అలాంటివి కూడా అన్ని దగ్గరికి తిరిగి వచ్చింది, అన్ని ప్రాంతాలకు వెళ్ళి వచ్చింది. కానీ తన జీవితంలో జరగవలసిన కార్యాలు జరగలే. చాలా నమ్మకస్తురాలు. మరలా దేవుని పేరట ఎక్కడికెక్కడికో తిరిగి వచ్చింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని నువ్వు వెతుకు, ఆ తర్వాత నీకు కావాల్సినవి కూడా నేను నీకు అనుగ్రహిస్తాను. చూడండి ఎంత లోతైన మాట. ఈరోజు మనం దేవుని పట్ల కలిగి ఉండవలసినటువంటి ఆలోచన విధానం ఏంటంటే, నేను నశించే మార్గంలో ఉన్నానా, దేవుని రక్షణ సంకల్పంలో నేను ఉన్నానా? దేవుని ఉద్దేశం ఏంటి? నశించిపోయేవారు మారు మనసు పొందాలని దేవుని ఉద్దేశం. ఈరోజు ఆ ప్రణాళికలో ప్రతి మనిషి ఉండాలి, ఆ ప్రణాళికలో ప్రతి మనిషి నడుచుకోవాలని దేవుని ఉద్దేశం. మారు మనసు పొందిన వారు సమాధానంగా ఉండాలని దేవుని ఉద్దేశం. ఈరోజు అలా ఉంటున్నారా? అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట నేను కోరుతున్నా. ఇదో నా పనికి నేను వెళ్తున్నా, నీ పని నువ్వు చేసుకో అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా కాదు, ఇద్దరం పనులకు వెళ్తాం, చెరవ పని చేసుకుని అర్థం చేసుకొని త్వరగా ఈ పనుల్లో నుండి మనం బయటపడదాం అనే భావన ఈరోజు ఎంతమంది కలిగి ఉంటున్నారండి? ఏమండి, నశించిపోయే వారి యొక్క భావన, రక్షణ మార్గంలోనికి వచ్చిన వారి భావన వ్యత్యాసం కనపడొద్దా? మాదిరి కనపడొద్దా? మార్పు కనపడొద్దా? అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు దేవుని బిడ్డలైన వారందరూ కూడా, దేవుని యొద్దకు వచ్చిన వారందరూ కూడా ఏం కోరుకుంటున్నారు తెలుసా? నేను అనుకోని అని సాధించాలి, నేను గొప్పగా వర్ధిల్లాలి. ఇంక ఇదే భజన. అయ్యో నా దేవుడు నశించిపోయా నన్ను మారు మనసు అనుభవంలోకి నడిపించాడు, రక్షణ సంకల్పంలో నిలబెట్టాడు, నా దేవునికి నేను ఏమి ఇవ్వగలనో నా జీవితకాలం అంతా కూడా నమ్మకముగా, వాక్యానుసారంగా, విశ్వాస జీవితంలో ప్రార్థనాపూర్వకముగా అడుగులు ముందుకు వేస్తాను అనే భావనతో నేను రక్షణ పొందాను, మరి ఒక రక్షణ సంకల్పం నేను తెలియజేయాలనే భావన కలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? పరుగులెత్తేవారు ఎక్కువగా ఉన్నారు. ఆ రక్షణ సంకల్పాన్ని కాపాడుకొని మరి ఒకరిని రక్షణ సంకల్పంలోనికి నడిపించేవారు తక్కువైపోయారు. లోకస్తుల మాటలు లోకంలో ఆకర్షణగా ఉంటాయి, వాళ్ళు దేవుని బిడ్డలుగా మారిన తర్వాత కూడా వాళ్ళ మాటలు ఎట్లా ఉంటాయి? ఆకర్షణగా ఉంటాయి. వాళ్ళు ఎమ్మడబడే పోతారు. లోకంలో ఉన్నప్పుడు లోకస్తుల మాటలు, లోకస్తుల యొక్క ఆలోచనలతో వెళ్తారు. దేవుని బిడ్డలుగా మారిన తర్వాత ఆ జ్ఞానం ఎక్కడికి పోద్ది? ఇటు ఉపయోగిస్తారు. ఈ పద్ధతుల్లో ఉరుకుడే. మారు మనసు లేనప్పుడు ఉరుకుడే, మారు మనసు పొందినప్పుడు కూడా ఉరుకుడే, వాళ్ళ పద్ధతులు అన్నీ కూడా. కానీ సాక్ష్యం ద్వారా ప్రభు దగ్గరకు ఒక వ్యక్తిని నడిపించడానికి నిన్ను నువ్వు ఎలాగునా జాగ్రత్త పరుచుకుంటున్నావు అని పరిశీలన చేసుకునేవారు తక్కువైపోయారు. మన ప్రాంతం పక్కన ఏమండి, మరి ఒకప్పుడు ప్రభు సువార్త లేదు, అన్యులు మారు మనసు పొందింది ఒక ఆమె. ప్రార్థనకి వెళ్తా ఉంది, దేవుని సన్నిధికి వెళ్తా ఉంది. వాళ్ళ యజమానుడు మారు మనసు లేదు. వాళ్ళ అన్యులు కదా, ఒకరోజు నోములు నోసుకోవాలి, పేడతో అలికేసేసి ఆ నోములు నోసుకునేది ఉంటుంది కదా ఒక వస్తువు, అది పెట్టి రెడీలో ఉంచు, నేను అరక్కెళ్ళి వస్తానన్నాడు. ఏమే అలా చేయకుండా, నేను దేవుని పెట్టిని, నేను ప్రార్థనకి వెళ్తాను, నేను అలా చేయను అని చెప్పి అలాగే కూర్చుంది. ఆయన అరకదోలుకొని ఇంటికి వచ్చాడు, ఏం పని చేయాల, మంచి కాక మీద వచ్చాడు. నేను చెప్పింది నువ్వు చేయవని ముళ్ళుగారు ఎరిగిపోయేటట్టు కొట్టాడు. మరలా అరటికాయలు తీసుకొని కాయలు తీసినట్టు ఉంటుంది కదా, మళ్ళీ దాంతో కొట్టాడంట. అయినా కానీ నేను చేయనందంట ఆమె. ఆ తర్వాత పక్కమ్మల నుండి కొంతమంది వచ్చారు. ఏంటమ్మా ఇంత దెబ్బతింటున్నావు, ఆ ఒక్కరో పనే కదా చేయొచ్చు కదా అంటే నవ్వుకుంటా అని చెప్పిందంట. నా యేసు ప్రభు ఇంతకంటే నేను రక్షణ పొందటానికి కొరకాయ నా కోసం ఎన్నో దెబ్బలు
తిన్నాడు. ఆయన అనుభవించిన ఆ బాధలో, ఆయన అనుభవించిన దెబ్బల్లో నేను అనుభవించింది ఎంత అని చెప్పి అన్నదంట. ఆమెను ఓదార్చడానికి వచ్చిన వారంతా తక్షణమే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని మందిరానికి రావటం ప్రారంభించారంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, ఈరోజు రక్షణ పొందిన బిడ్డ మరి యొక్క ఆత్మను రక్షణలోనికి నడిపించే మార్గంలో నిలబడాలే తప్ప, రక్షణ పొందిన బిడ్డ ఒకడు నిలకడలేనట్లుగా ఏమండి ఎక్కడెక్కడో దేవుల్లో నేను పరిగెత్తే మనస్తత్వాన్ని కలిగి ఉంటే, అందరిలో కలిసిపోయే భావన కలిగి ఉంటే మనము దేవుని సంకల్పాన్ని నెరవేర్చే విధంగా లేము అని దాని అర్థం అన్నమాట. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకములకు వచ్చాడు అంటే మనందరం కూడా ఏమండి నశించకుండా రక్షణ సంకల్పంలో నిలబడాలనే ఉద్దేశంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చాడనమాట. ఏమంటే రక్షణ పొందిన వాళ్ళంతా కూడా ఎలా ఉండాలి రక్షణ పొందిన వాళ్ళు? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా ఫ్యామిలీ సభ్యులే కాబట్టి, మీ అందరినీ నేను ఎరుగుదును కాబట్టి మిమ్మల్ని ఏలెత్తి విమర్శించడానికి నాకు ఎక్కడా మార్గమే కనిపించడం లేదు. ఏంటంటే రక్షణ సంకల్పాన్ని నెరవేర్చడంలో కానీ, మనం రక్షణ పొందాం, ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకొని బాధను పనులను పంచుకోవాలి అనేటువంటి విధానంలో మీరందరూ పాస్ అయిన వాళ్ళే. ఇక్కడ ఎవరు తప్పిన వాళ్ళు ఎవరు? ఏంటి నేను డ్యూటీకి పోయి వచ్చాను, బండి మీద తిరిగి వచ్చా, నాకు సంబంధం లేదు, నువ్వే చేసుకో అని చిన్నబాబు బండి తీసుకొచ్చి అక్కడ పడేసి ఏమండి మరి ఆ బజార్లో కూర్చొని పెత్తనం చేసే వ్యక్తి కాదు. లుధియా కూడా పనికి పోయి వచ్చి చాలా పొద్దుపోయింది, మీరే చేసుకోండి, అరే బాలు బియ్యం కడుగు, మీ నాన్నని కూరగాయలు తీసుకురామని చెప్పి శుభ్రంగా మంచం ఎక్కి మంచంలో పడుకొని విశ్రాంతి తీసుకునే మనసు కాదు. ఇద్దరు పనులకి వెళ్ళి వస్తారు, ఇంటికి రావడంతోనే చెరోగ పని చేసుకుంటారు, త్వరగా పని ముగించుకుంటారు, బిడ్డలకు ఆహారం అందించుకుంటారు, ఆరోగ్యంగా నిద్రిస్తారు, చక్కగా సమాధానంతో వారి పనులు వారు చేసుకొని ముందుకు కొనసాగుతారు. దేవునికి స్తోత్రం. అలాగనే మరి కళ్ళెదురు చూస్తున్నాం, డాక్టర్ గారు టీచర్ గారు ఇద్దరూ కష్టపడి పని చేయడానికి వెళ్తారు. ఇంటికి వచ్చిన తర్వాత టకా కలిసి పని చేసుకుంటారు. 7 గంటలకల్లా పిల్లల బ్యాగులు తగిలించుకొని బడికి వెళ్తానే ఉంటారు. నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల చరిత్రలో వీళ్ళు ఇంట్లో నుంచి లేటుగా రావటం వల్ల బస్సు వెళ్ళిపోయిందనే సందర్భాలు 1, 2, 3, 7 మీద లెక్కేసుకోవటం ఇన్ని సంవత్సరాల చరిత్రలో. అసలు అవి కూడా ఉన్నాయో లేవో మరి అంతగా నాకు పెద్దగా అవగాహన లేదు. ఎప్పుడు అదే వేడి మీద లెక్కేసుకోవటమే అంటున్నా. అప్పుడప్పుడు ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఒకటో యూకేజీ ఎల్కేజీ కాడ నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? ఎన్నో తరగతి నాన్న? అదొక 2, 1వ తరగతి 3, లెక్కండి ఎన్ని సంవత్సరాలు? ఇన్ని సంవత్సరాలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, బిడ్డలను చక్కబెట్టుకుంటున్నారు, టానికి బస్సు ఎక్కిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ఒకరినొకరు గౌరవించుకోవటం, ఒకరి పనిని ఒకరు, నేను మగవాడు పని చేయాలి, ఆడవాళ్ళు పని చేయాలనే తలంపు లేకుండా గౌరవించుకుంటూ ఒకరి పనిలో ఒకరు సహకరించుకుంటూ చక్కగా డ్యూటీలు చేసుకుంటున్నారు, పొలం పని చేసుకుంటున్నారు, బిడ్డల పని చేసుకుంటున్నారు, అన్ని విషయాల్లో అద్భుతంగా సాగిపోతున్నారు. ఇది ఎవరి మనసు చెప్పండి? మారు మనసు లేని వాళ్ళ మనసా? మారు మనసు పొందిన వాళ్ళ మనసా? మారు మనసు పొందిన వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే ఒకరి పనిలో ఒకరు సహకరించుకుంటారు, ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటుంటారు. శారమ్మ ఏమండి ఆ ముసలివాళ్ళు అయినప్పటికీ కూడా తన యజమానుని ఏమని పిలిచింది చెప్పాలమ్మా? ఏమని పిలిచింది? యజమానుడా అని పిలిచింది. ఇది ఎవరి మనసు? ఇది మారు మనసు పొందిన వారి లక్షణాలు. ఎన్ని ఉదాహరణలు చెప్తున్నానో లెక్కేసుకుంటున్నారు జాగ్రత్తగా. ఇది మారు మనసు పొందిన వారి లెక్క. కాబట్టి గమనించవలసిందిగా ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. నేను ఎరిగిన తర్వాత అమ్మా నాన్న వాళ్ళు కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. మరి మనం 5గురు, మరి వాళ్ళు ఒకరి పనిలో ఒకరు, నీకంటే నేను గొప్ప, నాకంటే నువ్వు గొప్ప, నేను బజార్లో ఉంటాను, నువ్వు పని చేయాలి, ఎలాంటి తిక్కల ఆలోచన లేకుండా ఏ పనైనా కలిసి చేసుకున్నారు. ఎన్నోసార్లు అమ్మ దుప్పట్లు ఉతుకుతా ఉంటే నానబిడిన సందర్భాలు నేను చూశాను. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇదేంటంటే ఒక వ్యవస్థలో మనం ఉన్నాం. ఈ వ్యవస్థ వర్ధిల్లాలంటే సమాధానంగా పరిస్థితులన్నింటినీ కూడా ముందుకు నడిపించుకోవాలంటే మన భావితరాలు మాదిరి తీసుకోవాలి. ఈరోజు వాళ్ళ గురించి నేను చెప్తున్నా, వాళ్ళు చేసే క్రియలు నేను చూశాను కాబట్టి వాళ్ళ మంచితనం, వాళ్ళ ఐక్యత, వాళ్ళు కలిసి జీవించే విధానం, మాట కలుపుకునే విధానం ఎంత గొప్పగా ఉంది.
అమ్మకు తెలియకుండా నాన్నేం చేయడు, నాన్నకు తెలియకుండా అమ్మేం చేయదు, ఇద్దరు మాట్లాడుకొని ఏదైనా చేయాలనుకుంటే చేస్తూ ఉంటారనమాట. ఇది మంచి పద్ధతి కాదండి? మంచి పద్ధతే. మీరందరూ కూడా అంతే, ఎవరిని తీయటం లేదు, ఎవరిని పెట్టడం లేదు, ఒకరినొకరు గౌరవించుకునే విషయంలో కానీ. ఎందుకంటే ఈ క్రమం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని పాదాలు పట్టుకోవటం ద్వారా ఈ క్రమము వచ్చింది. సర్వ సమాజానికి ఈ మాదిరిని మనం చూపించగలుగుతున్నాం. శారమ్మ తన యజమానుడిని నా యజమానుడా అని పిలిచింది. అబ్రహాము గారు కూడా శారమ్మ గారిని ఎంతో గౌరవించాడు. శారమ్మ ఎన్నోసార్లు అపనమ్మకంతో ఉన్నప్పటికీ కూడా ఎంతో గౌరవించాడు. ఎవరిని? శారమ్మ. ఈ అనుభవాలు మన జీవితాల్లో కూడా ఉన్నాయి. కొన్ని ఊరోళ్ళు నా భార్య కదా అని చెప్పి తిక్కలుగా పిలుస్తూ ఉంటుంటారు కొంతమంది. గేర్ల పడవ లేసమే ఎవరు కనపడ్డా ఇప్పుడు ఏమన్నా మారు మనసు పొందారో లేదో కానీ ఏమంటే ఏ పదాలు వాడుతూ ఉంటారనమాట. కాబట్టి ప్రియులారా, గౌరవించుకోవటం నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా నేను పాస్టర్ గారిని చిన్న అనే అంట, పాస్టర్ గారు అంట, చిన్న అంట, అంతేగాని అలాంటి ఏది అవేమే ఓ బోమే ఇట్లాంటి మా నోటికి రావు, మీ నోటికి కూడా రావు. కారణం ఏంటి? మన నోళ్ళకి ఎందుకు రావు? ఎందుకంటే మనం అన్ని విషయాల్లో మనం మాదిరి చూపించే వారంగా ఉన్నాం కాబట్టి. ఇక్కడ అలవాటైన పదం ఊత పదం ఎక్కడికి వెళ్ళినా ఆ పదాలు వస్తాయి అన్నమాట. కాబట్టి ఆ ఊత పదాలు మన నోటి నుంచి రాకుండా గౌరవార్థమైన పదాలు మనం పలకగలుగుతున్నామంటే కారణం చెప్పండి. మనం నశించిపోయే మార్గంలో నుండి దేవుని రక్షణ సంకల్పనే మార్గంలోనికి మనం, యేసు ప్రభు వారు చూపించిన మార్గంలోనికి మనం ప్రవేశించాం కనుక కోపాలు 100కి 98% రావు. 2% మాత్రం సందర్భానుసారంగా అది గద్దింపు కోసమో తప్పదు రావాలి. పిల్లోడికి భయం చెప్పాలంటే వాళ్ళకేం చూపించాలి? కోపం చూపించాలి. మా అయ్యగా అదులు అడ్డుకొని పెడతాలి అన్నాం అనుకో, వాడు ఇంక 2 పనులు చేస్తారు. ఒక పని వదిలిపెట్టి ఇంక 2 పనులు చేస్తారనమాట. కాబట్టి కోపగించే కాడ కోపగించుకోవాలి. ఆ కోపం ఎక్కువగా నిలవకూడదు. దేవుడు చూపించిన ప్రేమ, దేవుడు చూపించిన మార్పు మన జీవితకాలం అంతా కూడా మనం సమాజానికి చూపించాలి, కుటుంబంలో చూపించాలి. చాలా చక్కగా ఈ ప్రణాళికల్లో మనం ముందు కొనసాగాలని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. రైట్, మంచిది. ఇంకా ఒక పాయింట్లోనే ఉంటే ఇంకా కొన్ని ఉన్నాయి చెప్పవలసినవి. టైం కూడా 12 అయిపోయింది. సరే, రాసుకుంటున్నారు కదా, చెప్తా 2 పాయింట్లు కూడా టక్కుమని ముందుకు కొనసాగుదాం. ప్రియులారా, మరి ఎందుకు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడంటే నశించిపోతున్న ప్రతి వారికి కూడా రక్షణ సంకల్పాన్ని చూపించడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఆ రక్షణ సంకల్పం ఎన్ని విధాలుగా ఉందో చాలా ఉదాహరణలు చెప్పాను. మాదిరికరమైన స్థితి, ఒకరినొకరు గౌరవించుకునే స్థితి, అలాగే మారు మనసు పొందిన వారంతా కూడా ఒక ఆత్మ రక్షణ సంకల్పంలోనికి రావడానికి మనం కష్టపడాలి తప్ప ఈ చెయ్యి బాగోలేదు పైకి లేవాలి, ఎక్కడికి వెళ్తే లేచిద్దని తిరుగులాడటం అనేటువంటిది కాదు. కానీ ఆ స్త్రీ ఏ విధంగానైతే దెబ్బలు తిన్నప్పటికీ కూడా దేవునికి మహిమార్థంగా నిలబడింది. ఆ సాక్ష్యం ద్వారా ఒకేసారి 20 మంది రక్షణ పొందడానికి అవకాశం ఏర్పడింది. ఆ ఊరి పేరే అతులూరు పక్కన ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం అనమాట. అది ఆ ఊరి పేరు బుచ్చిపాలెం అంటారు. అక్కడ భక్ష్యం గారి ఫెలోషిప్ సహవాసం ఇప్పుడు కూడా కొనసాగుతుంది. వాళ్ళు అన్యులు అనమాట, ఓసీలు వాళ్ళంతా కూడా. అలాగున మనం దేవుని సంకల్పంలో ఎవరి చేత అయినటువంటి సాక్ష్యం, విశ్వాసం, అలాగే రక్షణ సంకల్పాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మనం నశించిపోతున్న మనలను రక్షించడానికి యేసయ్య చూపించిన మార్గంలో మనం నడుస్తున్న వారం కాబట్టి. ఇంకా యేసయ్య ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు? పాయింట్ 2 యేసయ్య ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడో మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఏమండి, ఉగ్రత నుండి తప్పించడానికి యేసయ్య ఈ లోకంలోకి వచ్చాడు. ఉగ్రతలు దేనితో పోల్చబడ్డాయి అంటే, ఒక చెట్టు వేసాము, అది మొలకొచ్చింది కానీ ఎండిపోతుంది అంటే దానికి ఏ వ్యాధి సంభవించిందంటే రాతి నేల అనే ఉగ్రత సంభవించింది. ఇంకొక చెట్టు మొలిచింది ముళ్ళ కంపల్లో పడి అణిగిపోవటం ప్రారంభించింది. ఆ చెట్టు అణిగిపోవటానికి కారణం ఒక ఉగ్రత సంభవించింది. ఆ ఉగ్రత ఏ రూపంగా సంభవించింది చెప్పాలి? ఏ రూపంగా? ముళ్ళ కంచె రూపంగా ఉగ్రత సంభవించింది. కానీ ఒక మొక్క మాత్రం గమనించండి, 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలిస్తూ ఉంది. అది ఉగ్రతను తప్పించబడి
దేవుని యొక్క ఆశీర్వాదంలో నిలిచి ఉన్నటువంటి మొక్క. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే ఉగ్రత నుండి ప్రతి మనుషులను తప్పించడానికి యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. నెంబర్ 3, 3వ మాట చెప్పి ఇకనే ముగిస్తా. యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ దేవుడు చక్కని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ వినండి అగ్ని గంధకములో మండుగుండములో పాలు పొందుదురు. వినండి, ఇది 2వ మరణం. యేసుప్రభు ఎందుకు ఈ లోకంలో జన్మించాడంటే 2వ మరణం నుండి మనందరినీ తప్పించడానికి యేసుప్రభు ఈ లోకంలో జన్మించాడు. దేవునికి స్తోత్రం. మొదటి మరణం ప్రతి మనిషికి వస్తుంది, కానీ 2వ మరణం అపవాది సంబంధులకు మాత్రమే ఉంటుంది. 2వ మరణం ఎవరు తప్పించబడతారంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు 2వ మరణం తప్పించబడతారు. అందుకే ఆ 2వ మరణం తప్పించబడాలంటే మనం ప్రభునందు విశ్వాసం కలిగిన బిడ్డలంగా దేవుని సంకల్పంలో జీవితకాలం అంతా ముందుకు కొనసాగే వారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఒక విశ్వాసి ఉండవలసిన క్రమంలో విశ్వాసి ఉండాలి. ఒక దైవజనుడు నడిపించవలసిన విషయంలో దేవుని సంకల్పం ద్వారా దేవుడు తనకిచ్చినటువంటి ఆ మందను నడిపిస్తూ ఉండాలి. ఆయన సువార్తను ప్రకటించుకుంటూ ఆయన సంకల్పంలో ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఇక ఈ లోకంలో శ్రమలు, బాధలు, అవసరతలు, బలహీనతలు అందరికీ ఉంటాయి. సేవకులకు ఉంటాయి, ఉద్యోగస్తులకు ఉంటాయి, జనరల్గా పనిచేసుకునే వాళ్ళకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఎవరి బాధలు వారు సహిస్తూ దేవుని చేతులకు అప్పగించి వాటిని విడుదల పొందడం కొరకాయ ప్రార్థన చేసుకుంటూ పరలోకానికి మనం చేర్చబడాలనే విశ్వాసంతో దేవుని యందు భయభక్తులు కలిగిన క్రమంలో నమ్మకస్తులుగా నిలిచి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ విధంగా నిలిచి ఉండడం ద్వారా ఫలితం ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం ప్రకారం నేను మీ యొద్ద నుండి వెళ్తున్నాను, నేను మీ కొరకు స్థలమును సిద్ధపరచడానికి వెళ్తున్నా, నేను మరలా వస్తాను. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి మారు మనసు పొంది ఒకరితో నుండి విడుదల పొందే మనసు కలిగి 2వ రాకడ తప్పించబడాలనే తలంపులు కలిగి ఉంటారో అటు వారిని నా ఎదుగు తీసుకెళ్తాను. నేను సిద్ధపరిచిన స్థలంలో మీరుండు లాగున నేను మరలా వచ్చి మీ అందరినీ నేను తీసుకెళ్తాను దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు మొదటిసారి బాలుడుగా జన్మించాడు. దేవుడు 2వసారి వస్తున్నాడు, బాలుడుగానే వస్తున్నాడు. 2వసారి ఎలా వస్తున్నాడు? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రావి కోటి రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రావి కోటి తేజుడు, రమ్యమైన రావి కోటి రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారో వాళ్ళందరూ కూడా మధ్యాకాశంకు ఎత్తబడతారు. ప్రభు వారిని తీసుకెళ్ళి చక్కగా మంచి తీర్పులో నిలబెట్టి ఆ తీర్పులో నుండి డైరెక్ట్గా ఆడకు తీసుకెళ్తాడంటే ప్రభు మన కొరకు సిద్ధపరిచిన స్థలాల్లోనికి తీసుకెళ్తారు. దేవునికి స్తోత్రం. ఆ భాగ్యవంతులంగా మనం ఉండాలని దేవాతి దేవుడు ఆశించి ఈ లోకంలోనికి పవిత్రుడిగా పరిశుద్ధుడిగా కన్యమరి ద్వారా దేవాతి దేవుడు మానవ రూపాన్ని ధరించి ఈ లోకంలో జన్మించిన మహా గొప్ప దేవుడు. ఎన్నో అనుభవాలు, క్రిస్మస్లో ఉన్నటువంటి ఎన్నో మర్మాలు, ప్రవచనాలు ఇవన్నీ కూడా మనం రానున్న దినాల్లో ధ్యానం చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. ప్రత్యేకమైన మాటలు దేవుడు దీవించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు.
ఎప్పటి వరకు మాతో ఉన్నాం. మీరు ఏర్పాటు చేసినటువంటి విషయాలు సిద్ధపడిన బిడ్డలతో మాట్లాడటానికి మీరు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం. అలాగే ప్రభా మరి యొక్క ఛానల్ ద్వారా కూడా కొంతమంది ఈ మాటలు వినటానికి ఈ స్థలంలోనికి రాకపోయినా ప్రభా యొక్క సోషల్ మీడియా ద్వారా కూడా నీ మాటలు వినటానికి ప్రియులను బలపరుస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ క్రమం ఇప్పటివరకు మాతో నడిపించావు. ఇక మా ముందున్న క్రమాన్ని చిత్తానుసారంగా నడిపిస్తున్నామని నీ నామానికి మహిమ తెచ్చుకో. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్, మంచిది.